వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్. వైసీపీ బాధితులైతే జగన్ ఎందుకు పరామర్శించలేదు ప్రశ్నించిన హోంమంత్రి వంగలపూడి అనిత. 25,000తో మెగా డిఎస్సి ప్రకటించాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్. ఇష్టాల పాలన చేస్తే మీరు ఒంటరి అయిపోతారు ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం స్టాలిన్ చురక. మహిళా సర్పంచ్ సంతకం ఫోర్జరీ విచారణకు ఆదేశించిన పవన్ కళ్యాణ్. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై అసెంబ్లీలో చర్చ జరగ్గా ఆయా పార్టీల నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య మాటల తోటాలు పేలాయి. ఈ నేపథ్యంలోనే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చర్చలో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, గుంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య ఇంట్రెస్టింగ్ సంభాషణ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో తనకు మంత్రి పదవి వస్తుందా లేదా అంటూ బీఆర్ఎస్ నేతలు పదే చేసే కామెంట్లపై కోమటిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను మంత్రి పదవి కోసం పైరవీలు చేయనని, అయ్యేదుంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రినే కావచ్చంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనకు ఇండియా కూటమిలోని పలు పార్టీల నేతలు సంఘీభావం తెలియజేశారు. దీనిపై ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 36 రాజకీయ హత్యలు జరిగాయని అంటున్న జగన్ వాటి వివరాలు అందించాలని కోరారు. నిజంగా బాధితులు అంతా వైసీపీ వాళ్లే అయితే వారి కుటుంబాలను జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు 25,000 పోస్టులతో మెగా డిఎస్సి వేస్తామన్న రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన తర్వాత మర్చిపోయారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, యూనియన్ను పునరుద్ధరించాలని అన్నారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో సభలో చర్చకు వచ్చినప్పుడు తాము సూటిగా ప్రశ్నలు వేసినప్పటికీ ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పారిపోయిందని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో విపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలను ప్రాధాన్యత దక్కపోవడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ ఆయన బుధవారం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎన్నికలు అయిపోయాయి, ఇప్పుడు మనం దేశం గురించి ఆలోచించాలని పేర్కొన్నారు. 2024 బడ్జెట్ మీ ప్రభుత్వాన్ని కాపాడవచ్చు, కానీ ఈ దేశాన్ని మాత్రం కాపాడదని తెలిపారు. ప్రభుత్వాన్ని నిష్పక్షపాతంగా నడిపించండి, మమ్మల్ని ఓడించిన వారి పట్ల ఇంకా ప్రతీకారం తీర్చుకోకండి అని హితవు పలికారు. మీ రాజకీయ ఇష్టాల ప్రకారం పాలన చేస్తే మీరు ఒంటరిగా మిగులుతారంటూ స్టాలిన్ వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు సర్పంచ్ బూదూరు లక్ష్మి సంతకాన్ని ఫోర్జరీ చేసి పంచాయతీ నిధులు స్వాహా చేసిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మహిళా సర్పంచ్ను కులం పేరుతో దూషించి బెదిరింపులకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వైకాపా నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, అతని అనుచరులు తన సంతకాలు ఫోర్జరీ చేసి దూషించారంటూ మహిళా సర్పంచ్ లక్ష్మి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో అసెంబ్లీ వద్దకు వెళ్లి డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. చూసారుగా, ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ని ఫాలో అవ్వండి. 108 TV ని follow అవ్వండి. Please subscribe to 108 TV.